కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాముడు హిందువులకే కాదు ప్రపంచానికే దేవుడు ఫరూక్ అబ్దుల్లా. తిరుమల శ్రీవారి సేవలో మణిశర్మ అంబటి రాంబాబు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని. సీఎం గారు పత్తి రైతులను కనికరించండి జేసీ ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట హుస్నాబాద్ మధ్య చేపడుతున్న 4 లైన్ల రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి కృషి చేసిన ప్రజలందరికీ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అభినందనలు తెలిపారు. ఇండియాలో సౌభ్రతత్వం తగ్గిందని దానిని పునరుద్ధరించిన అవసరం ఉందని అన్నారు. శనివారం నాడు ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ రాముడు హిందువులకు మాత్రమే పరిమితం కాదని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి చెందిన వాడని అన్నారు. ఈ విషయం యావత్ దేశానికి తాను చెప్పదలుచుకున్నానని అన్నారు. ప్రపంచంలోని ప్రజలందరికీ రాముడు దేవుడని, ఆ విషయం పుస్తకాల్లో కూడా రాసుందని చెప్పారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అంబటి రాంబాబు, సంగీత దర్శకుడు మణిశర్మ శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యమకారులైన లాఠీ జులిపించలేక తన ఉద్యమానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ అధికారిని నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యమాన్ని సైతం త్యాగం చేసిన నళిని తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవలే జరిగిన పోలీస్ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైన ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే నళిని ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. కాగా ఆత్మీయ మార్గంలో నడుస్తున్న ఆమె సీఎంకు కొన్ని పుస్తకాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధి పంతంకొమ్ము 7వ వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు ఏదో వెలితి ఉందని దాన్ని తీర్చడానికి ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకువచ్చామని, కావున ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్వహిస్తున్న ప్రజాపాలన అనేది ప్రభుత్వం ప్రజల ముందుకు రావాలి. ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు, అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు, ఏదో ఒక వెలితి ఉన్న ఎమ్మెల్యేలు పత్తి రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా పెద్దవడ్గూడూరు మండలం లుక్కంపల్లిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తి రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం కనీస ధరకైన పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి ఎట్లుందంటే ఒక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింటే పరిగెత్తుకుంటా వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు నాకు అర్థం కావాలి, ఎమ్మెల్యేలు పొద్దున్న సీట్ల కోసమైనా ఎట్లా మీరు గెలిచారు? ఎందుకంటే ఎప్పుడన్నా రైతాంగం గురించి పట్టించుకుంటే గెలుస్తారు. కాదు మన ఇప్పుడు లోకేష్ చెప్తాండే ఈ చెత్త తీసిపో ఆ చెత్త వేస్తే అక్కడ ఏమైనా బంగారు అవుతాడు, ఏమో కళ్యాణం తీసిపోయి ఉరకొండలు ఎత్తారు, ఏడో వేస్తారంటాడు పెనుగొండ అలా.
కాదు కదా, రైతాంగం చూడండి. అయ్యా ఎమ్మెల్యేలు నమస్కారం అయ్యా, మీకు అందరికి పట్టించుకుంటారు అంతన్నా. కొత్తది అట్లే ఉంది. కొత్తది ఏం చేస్తారు, ఏదో ఒక రేటుకు అమ్ముకుంటారు పోయి, అదేనో ఆ బల్లారికో ఏటుకో పోయి. ఈ పాతది ఎట్లయ్యా? అసలు ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే వాళ్ళకి భయం వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకా ఏ విధంగా డ్యామేజ్ అయ్యి ఫైర్ అయితే ఎట్లా అని. బాగాలేదు పరిస్థితి. ఆయన చెప్తాడు అన్నీ కూడా. తెలంగాణలో ఒడ్లు వర్షాలు పడితే కూడా మొలకలు ఎత్తినాడు కూడా కొన్నారు. అరే యాదో ఒక రేటు కొనండి దయచేసి. మీరు కొనకపోతే ఎవరు కొనాలి? వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి రైతాంగం అంతా. బాగాలేదు. ఏం చేస్తున్నారు అర్థం కాలే. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళంతా అంటే మీది ఒకటి పాడైపోయిందిలే, ఏదో మారుస్తారంటే మీ సీట్ల కోసం మీరు పరిగెత్తారు, కానీ ఇక్కడ ప్రజలు బాధపడేది ఏమి చేయడంలే. బాగలేదు. ఎక్కడండి 14 మంది ఎమ్మెల్యేలు? దయచేసి చూడండి, 175 మంది ఎమ్మెల్యేలు రైతాంగం నుంచి పట్టించుకోండి అయ్యా. ఆత్మహత్య చేసుకుంటే ఎవరయ్యా సీఎమో? పొంద నీదే జరిపా, ఆడ నుంచి ఈడికి చెత్త, ఈ చెత్త నా చెత్తకు, ఆ చెత్త ఈ చెత్త అనుకుంటా అందరినీ చెత్త చేస్తాను. ప్రభు కాపాడు. ఎవరొకరు ఇంకా కలెక్టర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన రోడ్ షోలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. जिसको कि आउटर बाईपास रोड कहा जाता है, वहां से होते हुए आप सीधे जो नया घाट का निर्माण किया गया है लता मंगेशकर चौक, वहां पर प्रवेश कर सकते हैं। और 6 से 8 लेन की बड़ी सड़क बनाई गई है, बिल्कुल चौड़ीकरण किया गया है, पूरा विकास पुनर्विकास किया गया है सारी सुविधाओं का। और తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ పలు చోట్ల మంత్రుల ఇంటి ముట్టడికి యత్నించారు. గుంటూరులోని శ్యామల నగర్లో మంత్రి విడుదల రజని ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శనివారం భీముల నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ డిప్యూటీ కమిషనర్ సుజాత, సహాయ కార్యవర్గ నిర్వహణ అధికారి బ్రహ్మరంభ స్వాగతం పలికి ముందుగా కపస్తంభం ఆలింగనం తదుపరి స్వామివారికి అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీఓ బాన్సిల్లల్, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకరెడ్డి, సర్పంచ్ నరసింహులు, ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ్, బండి హరిశంకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తీసుకొని ఎట్లయినా 6వ తారీఖు వరకు ఇక్కడ కౌంటర్ ఇన్ఛార్జ్ ఉంటారు, మనకు అధికారులు ఉంటారు. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి ఖచ్చితంగా ఫుల్ చేసుకోవాలి అని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
తోటి వచ్చారు ముందరికి. దాని 5 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్స్ మనకి 28 నుంచి స్టార్ట్ అయింది. 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ తీసుకుంటారు. మనం ఇప్పుడు దాకా 2 రోజుల్లో 8 గ్రామాలు కంప్లీట్ చేసుకున్నాము. 9వ గ్రామం నందిగామ అయిపోయింది. ఇది 10వ గ్రామం మనకి ఈ 3 రోజుల్లో. సో మనకి 6వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి. కానీ ఒకటి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి, రేపు మరియు ఎల్లుండి అంటే 31 మరియు 1న ఫామ్స్ తీసుకోరనుకుంటా కదా సార్. ఈ 2 రోజులు నిర్ణయించి 6వ తారీఖు వరకు మీకు టైం ఉంది. దాని తర్వాత కూడా మన ఎంపీడీఓ ఆఫీస్ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ స్వీకరిస్తారు కాబట్టి ఒకవేళ ఇక్కడ మీకు కుదరకపోతే అక్కడ కూడా పోయి ఇవ్వచ్చు. మనకి ఇప్పుడు చెప్పినట్టు మన ఎంపీడీఓ గారు యాక్చువల్లీ అర్హులు ఎవరు అనేది మనకి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగించాలి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ ఫామ్ ఫిల్ చేయాలి. దీనిలో మీకు ఏదేది వర్తిస్తుందో అవన్నీ అప్లికేషన్ ఫామ్లో మీరు టిక్ చేయండి. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని వాటిని అమలు చేసి కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని తెలిపారు. 6 గ్యారెంటీల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం కోరినందుకు అర్హులైన వారితో దరఖాస్తు చేయించాలని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులను ఆదేశించారు. మేము ఈ పరిధిలోని బస్తీలు, కాలనీలలో ఇంటింటికి వెళ్లి అర్హులైన వారికి దరఖాస్తులను అందించే విధంగా చూడాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికలను హామీలలో పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అమలు చేయకుండా కాలయాపన చేయాలని చేస్తుందని అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని అన్నారు. దీనేంటంటే మన డివిజన్ అధ్యక్షులు కానీ, మన కార్పొరేటర్లు, మన నాయకులు, మన మాజీ కార్పొరేటర్లు, యువకులు దీన్ని ఏంటంటే ప్రతి ఒక్కరిని ఇంటింటికి ఫస్ట్ ఫిలప్ చేయమని చెప్పాలి. ఒకవేళ ఫామ్స్ దొరకకపోతే జిరాక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఏదో షో పుటప్ చేద్దామనేటువంటి ఆలోచనతో పార్లమెంట్ ఎలక్షన్ నెట్టేద్దామనేటువంటి ఉద్దేశంతో చేస్తుంది. అసలు ఈ దేశం కాదు, ఎవరికి సాధ్యమయ్యే పని కాదు ఇది. దీంట్లో ఏమున్నాయి, 2500 ఒకటి ఇవ్వాలి, అది ప్రతి మహిళకి ఇవ్వాలి. 2000 పెన్షన్ 4000 ఇవ్వాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మధ్య చేపడుతున్న 4 లైన్ల రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా మిట్టపల్లి గ్రామ బాధితులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ మెంబర్ దరిపల్లి చంద్రం, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం, మహిళా జిల్లా అధ్యక్షులు లక్ష్మి ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాముడు హిందువులకే కాదు ప్రపంచానికే దేవుడు. ఫరూక్ అబ్దుల్లా. తిరుమల శ్రీవారి సేవలో మణిశర్మ, అంబటి రాంబాబు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని. సీఎం గారు పత్తి రైతులను కనికరించండి, జేసీ ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేయడం అసాధ్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట హుస్నాబాద్ మధ్య చేపడుతున్న 4 లైన్ల రహదారి నిర్మాణ పనులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటూరు రమేష్ చంద్ర పరకాల.